అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానామేకదంతముపాస్మహే. వాగీషాద్యా సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యా స్యుః తం నమామి గజాననం. బుధం శ్రేణివాసం సుధర్మాత్వభాసం సుధాతుల్యవాక్ సంగతం పాండురంగం. సుధీనాదమున్యాహ్వయం దేశికార్యం గురుశ్రీత్రయం నిత్యమేతన్నమామి. నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. స్వస్త్యస్తు సదాం సన్మంగళాని సంతు. వక్తుశ్చ శ్రోతॄణాం నిత్యమేకైకశ్లోకశ్రవణపఠనమాత్రేణ కలికల్మషాపనోదయ పటుతరే వేదకనక కథా ప్రస్తూయతే. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ వేదసారం వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగత సుమాంజలులు తెలియచేసుకుంటూ, వేదసారంలో ప్రతి ఎపిసోడ్ లాగానే ఈరోజు కూడా వేదములు, వేద భాగములు, వైదిక మార్గములు, వైదిక లక్షణముల గురించి, అందులో భాగంగా బ్రహ్మయజ్ఞము అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అని అంటే ఏమి చేయాలి అనే ప్రశ్న మనం వేసుకోవాలి. అందులో బ్రహ్మయజ్ఞాన్ని ప్రతిరోజు కూడా ద్విజుడైనటువంటి ప్రతి వ్యక్తి ఆచరించదగినదే. ద్విజుడు అంటే రెండవ జన్మ, అనగా మానవ జన్మ మొదటిదైతే కర్మచేత ఆచార్యుడి చేత సృజింపబడడం రెండవ జన్మ. అందులో ఈ రెండవ జన్మ ఏ విధంగా వస్తుంది అంటే, యజ్ఞోపవీత ధారణ విద్య పూర్తిగా వచ్చినప్పుడు ఆ యజ్ఞోపవీత ధారణ చేత బ్రహ్మజ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడానికి తాను ఐహికమైనటువంటి కార్యాలన్నీ ఆచరించినప్పుడు ఈ ద్విజత్వం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఈ ద్విజత్వానికి ముందుగా పంచదశ కర్మలలో భాగముగా జాతకర్మ, నామకరణం, అన్నప్రాశనం, చౌలం అనేటువంటి 4 సంస్కారాలు పూర్తి చేసిన పిమ్మట ఆచార్యుడి దగ్గరికి వెళ్ళి భిక్షాచర్యం చరాచార్యాధీనో భవ భాడంబరామి బాఢమశ్నామి అని అక్కడికి వెళ్ళి అక్షర భిక్షను తాను అర్థించాలి. అర్థించినప్పుడు తాను అక్షరాన్ని, వేదాక్షరాన్ని, వైదికాక్షరాన్ని, గ్రంథాక్షరాన్ని బోధిస్తూ ఉంటాడు. ఆచార్యుడికి శిష్యునికి పూర్వ అపర రూపములు ఏమిటి అంటే విద్య. ఆచార్య పూర్వ రూపం అంతేవాస్యుత్తర రూపం విద్యా సంధి. ఆచార్యుడికి విద్యార్థికి మధ్య ఉండేటువంటి సంధానము కలిగించేటువంటిది ఏమిటి అంటే వైదిక విద్య. ఆ విద్యను అభ్యసించాలి అంటే ఖచ్చితముగా వాడు ద్విజుడై ఉండాలి. ఆ ద్విజత్వాన్ని పొందినప్పుడు బ్రహ్మయజ్ఞాన్ని చేసేటువంటి లక్షణం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ బ్రహ్మయజ్ఞ లక్షణం ఏ విధంగా చేయాలి, ఎప్పుడు ఆచరించాలి అనేటువంటి విషయం అంతా కూడా మనకు కృష్ణయజుర్వేదం తైత్తిరీయ శాఖ ఆరణ్యక భాగంలో 2వ అధ్యాయం స్వాధ్యాయ బ్రాహ్మణంలో చెబుతోంది. దీనికి ప్రారంభం శాంతి సూక్తం. అది ఏమిటి అంటే, నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యై నమ ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి అని ఈ శాంతి మంత్రాన్ని అక్కడ ఉచ్చరించాలి. ఈ శాంతి మంత్రానికి అర్థం ఏమిటి? నమో బ్రహ్మణే, బ్రహ్మదేవుడికి నమస్కారాన్ని అర్పిస్తున్నాను, నమో బ్రహ్మణి. తర్వాత బ్రహ్మనే కదా మనకు విద్యలన్నింటికీ అధిష్టాన అయినటువంటి దేవత. అందువల్ల ముందుగా మనం ఏమంటాం, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అని మనం ప్రారంభం చేస్తాం ఏ విద్యనైనా. ప్రథమంగా విద్యలకన్నింటికీ కూడా ఆది అయినటువంటి వాడు బ్రహ్మ. ఆ విధంగా నమో బ్రహ్మని అంటూ బ్రహ్మకి నమస్కారాన్ని అర్పించాలి. తర్వాత ఎవరు? దేవతలకందరికీ కూడా మన దగ్గర ఉండేటువంటి, మనం ఇచ్చేటువంటి ద్రవ్యాన్ని శ్రద్ధగా తీసుకొని అప్పచెప్పేటువంటి వ్యక్తి ఎవరు అని అంటే ఒక అగ్ని ద్వారా మాత్రమే. ఆ అగ్నికి నమస్కారం చేయాలి, నమో అస్త్వగ్నయే. తర్వాత మనం నిలబడడానికి
స్థలాన్ని ఇచ్చినటువంటి దేవత భూదేవత. నమః పృథివ్యై, మనం బతకడానికి హేతుభూతమైనటువంటి కారణమైనటువంటి ఓషధులు. నమ ఓషధీభ్య, అనేకమైనటువంటి ఓషధులు, వాటిని మనం భోజనం చేస్తూ బతుకుతూ ఈ కాలాన్ని గడుపుతున్నాం కాబట్టి అక్కడ ఓషధీ నమస్కారాన్ని కూడా చేయమన్నారు. నమో బ్రహ్మణి, నమో అస్త్వగ్నయే, నమః పృథివ్యై, నమ ఓషధీభ్య, నమో వాచే, నమో వాచస్పతయే. వాక్కు, దానికి అధిపతి అయినటువంటి వాడు. ఇది ఎలా ఉంటుంది అనంటే కృష్ణయజుర్వేదంలో తైత్తరీయ బ్రాహ్మణంలో మొదటి అధ్యాయంలో చెప్తారు. అనృతం వై వాచా వదతి, అబద్ధం చెప్పడానికి నోరు వస్తుంది. అనృతం మనసా అధ్యాయతి, మనస్సు కూడా అబద్ధం చెప్పడానికి ప్రేరణ చేయగలుగుతుంది, కానీ కళ్ళు మాత్రమే నిజం చూడగలుగుతున్నాయి. చక్షురు వై సత్యం అనేటువంటి వాక్యం యజుర్వేదంలో తైత్తరీయ బ్రాహ్మణంలో మొదటి అధ్యాయంలో 3వ అనువాకంలో పేర్కొనబడింది. ఈ విధముగా వేదంలో అనేకంగా ఉన్నాయి. అందులో నమో వాచే, నమో వాచస్పతయే, నమో విష్ణువే, చివరిగా విష్ణువుకు నమస్కారం చేసుకొని. వాక్పతి ఎవరు అంటే మనకు నమ్మకంలో రుద్రంలో చెబుతారు, వాక్పతి అంటే పరమేశ్వరుడు అని. ఆ పరమేశ్వరుడికి అదే విధముగా విష్ణువుకి నమస్కారాన్ని చెప్పి శాంతి మంత్రాలతో స్వస్తివాచనం పలుక్కోవాలి. అలా పలికిన తర్వాత ఆచమనం చేసేటువంటి విధానం, ఇందులో శ్రౌతాచమనం, స్మృత్యాచమనం, మంత్రాచమనం అని పలు విధాలుగా ఆచమన విధానం ఉంది. ఆచమనాన్ని కిందటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాము. చేసేటువంటి లక్షణం ఎలా అంటే గోకర్ణాకృతి హస్తేన మాషమాత్ర జలం పిబేత్, తన్నూనమధికం వాపి సురాపానం సమం పిబేత్ అని మనకు వెంకట సోమయాజీయం అనేటువంటి గ్రంథం తెలుపుతుంది. ఆచమనం చేసినప్పుడు చెయ్యి గోవు యొక్క చెవు వలె ఉండాలి అట, గోకర్ణ ఆకృతిలో ఉండాలి. అందులో ఒక మినుము గింజంత నీళ్లను వేసుకొని ఆచమనం చేయాలి. స్మృత్యాచమనం కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ అంటూ కేశవనామాలతో ఏర్పడుతుంది. అదే మంత్రాచమనం ఏ దేవతాకమైనటువంటి అనుష్ఠానాన్ని మనం చేస్తున్నామో ప్రధానముగా ఆ దేవతాకమైనటువంటి మంత్రము చేత ఈ ఆచమనం ఏర్పడుతుంది. ఆత్మతత్వం శోధయామి, విద్యాతత్వం శోధయామి, శివతత్వం శోధయామి, సర్వతత్వం శోధయామి అనేటువంటి 4 విధాలుగా ఆచమనం ఈ మంత్రాచమన లక్షణంలో ఉంటుంది. మరి వేదోక్తమైనటువంటి శ్రౌతాచమనం అని ఒకటి ఉంది. అది ఏ విధంగా చేయాలి అంటే త్రిరాచామేత్, త్రిరాచామేత్ ఓగు స్వాహ అని చేయాలి. ఓం అనేటువంటి అక్షరాన్ని ఉచ్చరిస్తూ 3 సార్లు మాషమాత్రం మినుము గింజంత నీళ్లను స్వీకరించాలి. అలా స్వీకరించి ఈ ఆచమన లక్షణాన్ని చెప్పాలి. బ్రహ్మయజ్ఞేన యక్ష్యమానః, నేను బ్రహ్మయజ్ఞాన్ని ఆచరిస్తున్నాను. నిత్యస్వాధ్యాయ బ్రహ్మయజ్ఞేన యక్ష్యే, విద్యుదసి విద్యమే పాప్మానమృతాత్, సత్యముపైమి హస్తావనిజ్య. చేతులు పూర్తిగా కడుక్కొని త్రిరాచామేత్ ఓగు స్వాహ ద్విఃపరిమృజ్య, కుడి చేతి బొటన వేలితో పెదవులని తుడుచుకోవాలి. ద్విఃపరిమృజ్య సకృదుపస్పృశ్య, చేతిలో నీళ్లు వేసుకొని ఉపస్పృశ్య అని అంటారు. అపహ అంటే నీళ్లు, ఉపస్పృశ్య అంటే తాకండి అని అర్థం. ఆ నీళ్లను తాకి సకృదుపస్పృశ్య యత్సవ్యం పాణిం, ఎడమ చేతిలో కొన్ని నీళ్లు వేసుకొని ఆ నీళ్లను పాదాల మీద, ప్రోక్షతి శిరః తలపైన, చక్షుషి కళ్ళకి, నాసికే ముక్కు రంధ్రముల వద్ద, శ్రోత్రే చెవులు, ఈ కళ్ళు ముక్కు చెవులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా ఎడమ చేతిలో వేసుకున్నటువంటి నీళ్ల చేత శుద్ధి చేసుకోవాలి. హృదయమాలభ్య, పరిపూర్ణమైనటువంటి వేదోక్తమైన మనస్సుతో హృదయాన్ని తాకాలి. ఇలా ఆచమనం చేసేటువంటి మంత్రాచమనం చేసేటువంటి విధానం ఈ వేదంలో పేర్కొనబడింది. ఇలా చేయడం వల్ల ఏమిటి, మనకు లాభం ఏమిటి అని అంటే యత్రిరాచమతి తే నరుచః ప్రీణాతి, ఋగ్వేద మంత్రాలని రుక్కులు అని అంటారు. ఇలా 3 సార్లు నీళ్లు తాగినప్పుడు ఋగ్వేదము తృప్తి చెందుతుంది. యత్రిరాచమతి తే నరుచః ప్రీణాతి యద్విఃపరిమృజతి తే నయజూగుంషి. ఎప్పుడైతే మనం పెదవులని బొటనవేలుతో తాకుతున్నామో
అప్పుడు యజుర్వేద మంత్రాలన్నీ కూడా హర్షిస్తూ ఉన్నాయి. యద్విఃపరిమృజదితే నయజూగుం యత్ సామాని. సామవేదం అనేటువంటిది చక్షుషి నాసికే శ్రోత్రే హృదయమాలభ్యాని, మిగిలినటువంటి కళ్ళు ముక్కు చెవులు హృదయాన్ని మనస్ఫూర్తిగా తాకినప్పుడు సామవేద మంత్రాలు తృప్తి పడుతున్నాయి. ఈ 3 విధాలుగా చేసినప్పుడు 4 వేదాలు అని చెప్పుకుంటున్నాం కదా మనము, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. 3 వేదాల యొక్క మంత్రసారమంతా కూడా 4వ వేదమైనటువంటిది బ్రహ్మవేదం, అథర్వవేదము అని ఉంది. అందులో ఉండేటువంటి మంత్రాలన్నీ కూడా ఈ 3 వేదాల్లో నుండి చేర్చినవే అని మనకు పెద్దలు చెప్పినారు. వేదమంతా ఒక రాసి ఆ వేదాన్ని వేదవ్యాసుడు 4 విధాలుగా విభజించినాడు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. అందులో అనేకమైనటువంటి శాఖలకు ఉపశాఖలు ఈ విధంగా మనకు అందించబడ్డాయి. అందుకని మనము బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి. బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించడం వల్ల 4 వేదాల యొక్క అధిష్టాన దేవతలందరూ కూడా తృప్తి పడుతూ ఉన్నారు. 4 వేదాలు తృప్తిపరిచిన తర్వాత అందులో వేదముల యొక్క ఆద్యములన్నీ కూడా అందులో చెప్పాలి. అది ఏ విధంగా చెప్పాలి అంటే, దర్భానాం మహదుపస్థిర్యోపస్థం కృత్వా, ఉన్నతమైనటువంటి దర్భాసనాన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కుడికాలును పద్మాసనము వలె పెట్టుకొని పైభాగానికి వచ్చేట్టుగా పెట్టుకొని ఎడమ చేతిలో నీళ్లు వేసుకొని ఎడమ చేతిని కుడి చేత్తో కప్పిపెట్టి గాయత్రీ మంత్రాన్ని అర్ధర్చ పాదర్చ పూర్ణర్చ విధానముగా అక్కడ మహావ్యాహృతులు చెబుతూ అర్చన చేయాలి. చెప్పిన తర్వాత యజుర్వేద శాఖ అయినటువంటి వాడు యజుర్వేద మంత్రాలను ముందుగా, ఋగ్శాఖలో ఉన్నటువంటి వాళ్ళు ఋగ్వేద మంత్రాలను ముందుగా, సామవేద శాఖ వాళ్ళు సామవేద మంత్రాలను ముందుగా అక్కడ చెప్పాలి. ఈ విధంగా చెప్పి 6 శాస్త్రాలలో ఉండేటువంటి ఆద్యంతాలన్నింటినీ కూడా అక్కడ మనం చెప్పాలి అని మనకు వేదం ఈ విధంగా చెబుతోంది. ముందుగా ఇషేత్వోర్జేత్వా వాయవస్థోపాయవస్థ దేవో వస్సవిత ప్రార్పయదు శ్రేష్ఠతమాయ కర్మణి అని సంహితా మంత్రం. వేదములన్నీ కూడా అగ్ని అనేటువంటి శబ్దముతోనే ఆరంభమవుతున్నాయి. కానీ అథర్వవేదం మాత్రం నీళ్లు సర్వమాపహ ఆపమాపామపస్సర్వాహ అని ఆరణ్యక వాక్యం. ఆ విధముగా శన్నో దేవీరభిష్టాయ ఆపో భవంతు పీతయే శంయోరభిస్రావంతు నః అని అథర్వవేద ప్రారంభం. యజుర్వేదానికి ఇషేత్వోర్జేత్వ అని, ఋగ్వేదానికి అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవమృత్విజం హోతారం రత్నధాతామం అని ఋగ్వేద మంత్రాన్ని, అగ్న ఆయాహి వీతయే గృణానో హవ్యదాతయే నిహోతా సత్సి బర్హిషి అని సామవేద మంత్రాన్ని ఈ విధముగా ప్రారంభ మంత్రాలను చెబుతూ అక్కడ గట్టిగా ఆ వేద పురుషునకు నమస్కారం చేయాలి. చేసిన తర్వాత శాంతి మంత్రాలను పఠించాలి. అక్కడ ఈ విధముగా ఆరణ్యక భాగంలోని లక్షణం చెబుతూ ఉన్నారు. ఎలా? యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధో వాత్యేవం పుణ్యస్య కర్మణో దూరాద్ గంధో వాతి యథాసి ధారాం కర్తేవ హితామ వక్రామే యద్యువేయువేహవా విహ్వయిష్యామి కర్తం పతిష్యామీత్యేవమృత దాత్మానం జుగుప్సేత్ అని యజుర్వేదంలో ఆరణ్యక భాగంలో 10వ ప్రశ్నలో వచ్చినటువంటి వేదవాక్యం. యథా వృక్షస్య సంపుష్పితస్య, పువ్వులు ఏ విధంగానైతే వృక్షానికి పూసి వాటి యొక్క సుగంధాన్ని ఎంత దూరమైతే అందిస్తూ ఉన్నాయో, మనము చేసినటువంటి పుణ్యకార్యములన్నీ కూడా అదేవిధంగా మన వెంట మనతో ఉండేటువంటి వాళ్ళను కూడా పునీతులను చేస్తాయి అని మనకు వేదసారం యొక్క లక్షణం. యథా వృక్షస్య సంపుష్పితస్య దూరాద్ గంధోవాతి, ఆ పుష్పముల యొక్క గంధము ఎంత దూరమైతే వస్తుందో, సువాసన ఎంత దూరమైతే వస్తుందో, అంతమంది కూడా వేదపారాయణాన్ని వేదాధ్యయనాన్ని చేసినటువంటి పుణ్యాన్ని వాళ్ళు దక్కించుకుంటూ అవుతున్నారు. వేదమే కాదు, ఇంకా ఏ మంచి పనైనా అంతే. అదేవిధంగా చెడు చేసిన ఆ దుర్గంధం ఎంత దూరం వెళ్తుందో అంత పాపం చేసినటువంటి వాళ్ళు చేయించినటువంటి వాళ్ళు అవుతారు. అందుకనే మంచి చేసే వాళ్ళను ప్రోత్సహించాలి, చెడు చేసే వాళ్ళను నిషేధించాలి. ఈ విధముగా వేదం
ప్రతిరోజు మనం ఆచరించదగినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు చెబుతూ ఉంది. దూరాద్ గంధోబాతి ఏవం పుణ్యస్య కర్మణ, ఎంతైతే పుణ్యం చేస్తున్నావో దూరాద్ గంధోబాతి అది కూడా అంత దూరం వ్యాప్తి చెందుతోంది అని మనకు ఈ వేద ప్రమాణంగా మనకు అర్థమవుతోంది. ఇది అయిన తర్వాత అక్కడ శాంతి మంత్రాలను నమో బ్రహ్మణే అని ప్రారంభం చేసినాం. అదేవిధంగా అక్కడ విష్ణో త్వన్నో అంతమః ఉతత్రాత శివో భవవరూథ్యః తంత్వాశోచిష్టదీదివః సుమ్నాయ నూనమీమహే సఖిభ్యః వసురగ్నిర్వసుశ్రవాః అచ్ఛానక్షిద్యుమత్తమో రయింధాః అని అక్కడ విష్ణుమూర్తికి నమస్కారం చేసుకొని శాస్త్రములు షడ్శాస్త్రములు వాటి యొక్క లక్షణాలు కొన్ని ఉన్నాయి. అందులో ఉండేటువంటి కొన్ని శ్లోకాలను అక్కడ పఠించాలి. అది ఏ విధంగా ఉంటాయి అంటే ముందుగా పాణిని అనేటువంటి మహర్షికి నమస్కారం చేయాలి. ఆయన శీక్ష రాశారు. ఆ శీక్ష అనేటువంటి వ్యాకరణ లక్షణం ఏ విధంగా ఉంటుంది అంటే అథ శీక్షాం ప్రవక్ష్యామి పాణినీయమథై యథా శాస్త్రానుపూర్వ్యం తద్విద్యాత్ యథోక్తం లోకవేదయోః. అకారాన్ని మనం పలుకుతూ ఉన్నాం అ ఆ ఇ అని. ఈ విధంగా పలికినప్పుడు అకార లక్షణం ఏ రకంగా ఉంటుంది అని చెప్పినారు మనకు శిక్ష వ్యాకరణంలో. అది ఎలా అర్ధమాత్రిక విరామ, ప్రతి అక్షరానికి కూడా మాత్రాకారాలు ఉన్నాయి. అ ఆ అని ఏ విధంగా ఉన్నాయో వాటికి మాత్రాకారాలు ఉన్నాయి. అకారము వచ్చినప్పుడు అర్ధమాత్రాకారమని, ఆకారము రెండవ ఆకారము వచ్చినప్పుడు అది ఒక మాత్రాకారము కాలము మందం మనం పలకాలి అని మనకు ఈ వైదిక స్మృతులన్నీ కూడా తెలుపుతున్నాయి. అందులో శీక్షా స్మృతి మనకు చెబుతుంది. అథ శీక్షాం ప్రవక్ష్యామి పాణినీయమతై యథా శాస్త్రానుపూర్వ్యం తద్విద్యాత్ యథోక్తం లోకవేదయోః ఏనాక్షర సమామ్నాయ మధిగత్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఈ వ్యాకరణ శాస్త్రాన్ని మనకు అందించినటువంటి ఆ పాణిని మహర్షికి సాష్టాంగ నమస్కారాన్ని అర్పించాలి. ఆ తర్వాత వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారంచ ప్రణతోస్మి మునిత్రయం. భాష్యకారుడు, పతంజలి, పాణిని వీళ్ళు ముగ్గురిని కూడా ఈ మునిత్రయమని పేరు. మనకు తెలుగులో భారతంలో కవిత్రయమని, ఈ సంస్కృత వ్యాకరణంలో మునిత్రయమని పేరు. ఆ మునులకు నమస్కారాన్ని అర్పించాలి. అర్పించిన తర్వాత అందులో అకారము నుండి క్షకారం వరకు పలికేటువంటి విధానం అచ్చులు హల్లులు అని అంటున్నాం. అయి ఉను రులుక్ ఏవోంగ్ ఐ ఔచ్ హయవరట్ లంగ్ నెమగణనం జభయ్యు గడదశ్ జభగడదశ్ ఖప ఛటత ఛటతౌ కపయ్యు శశసర్ హల్ ఇది మాహేశ్వరాణి సూత్రాణి. శివుడి యొక్క ఢమరుకము నుండి ఈ శబ్దములన్నీ వచ్చినాయి, అందులో నుండి వేదాలు మనకు అందినాయి అని మనకు వేద ప్రమాణముగా మనం చెప్తున్నాం. ననాద ఢక్క నవపంచవార అని. ఎక్కడైతే ఆ ఢమరుకం ఊగిందో ఆ ఢమరుక శబ్దము నుండే అకారం నుండి క్షకారం వరకు వచ్చాయి. కంఖం కంఖంయం ఛంఛం ఝంఝన్యం టంఠం ఢంఢన్నం తంథం దంధన్నం పంఫం బంభమ్మం యం రం లం వం శం శం సంహం లం క్షం అని ఈ విధముగా అకారాది క్షకారాంతం కూడా అందులో నుంచే ఉద్భవించినాయి అని అక్కడ నమస్కారం చేసి శివుడికి కూడా నమస్కారం చేసుకుని ఈ 6 శ్లోకాలను అక్కడ పఠించాలి. అది అయిన తర్వాత చేతిలో ఉండేటువంటి నీళ్లను విడిచిపెట్టి సంకల్పం చేయాలి. బ్రహ్మయజ్ఞాంగ దేవఋషి పితృనుద్దిశ్య దేవఋషి పితృప్రీత్యర్థం దేవఋషి పితృతర్పణం కరిష్యే. ఇక్కడ దేవతలకు, ఋషులకు, పితృదేవతలకు తర్పణం విడవాలి. అది ఏ విధంగా విడవాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. దేవఋషి పితృతర్పణాన్ని దేవతలకు మధ్యన వేలు ద్వారా నీళ్లను విడిచిపెట్టాలి. అది ఏ విధమైనటువంటి మంత్రాలు అంటే అత్ర బ్రహ్మాదయో ఏ దేవాః తాన్ దేవాగుస్తర్పయామి. బ్రహ్మ నుండి మొదలైనటువంటి దేవతల్లారా మీకు మేము తర్పణాన్ని విడిచిపెడుతున్నాము అని తర్పయామి అని ఒక మారు మాత్రమే చెప్పాలి. అందులో సర్వాన్ దేవాగుస్తర్పయామి, సర్వే దేవతలకు తర్పణాన్ని విడిచిపెడుతున్నాను. సర్వాహ దేవపత్ని స్తర్పయామి, ఉండేటువంటి దేవతలారా మీ పత్నులతో సమేతంగా మీకు నేను నీళ్లు విడిచిపెడుతున్నాను. ఈ తర్పణ నీళ్లను మీకు అర్పణ చేస్తూ ఉన్నాను. సర్వాన్ దేవపుత్రాగుస్తర్పయామి సర్వాన్ దేవపౌత్రాగుస్తర్పయామి
మహావ్యాహృతులతో సమానమైనటువంటి ఓ దేవతలారా, మీకు నేను ఈ నీళ్లను తర్పణముగా వదిలిపెడుతున్నాను అని దేవతా ప్రీతికరముగా విడిచిపెట్టాలి. ఆ తర్వాత ఋషి తర్పణం. ఆ ఋషి తర్పణం ఏ విధంగా ఉంటుంది అంటే, నవ ఋషులు వస్తారు. అందులో మొదలుగా కృష్ణద్వైపాయనాదయో ఏ ఋషయః తాన్ ఋషీగుస్తర్పయామి. ఈ ఋషి తర్పణం ఏ విధంగా విడవాలి అనేటువంటి ప్రశ్న మనం వేసుకుంటే, పిడికిలిలాగా పెట్టి పిడికిలి మధ్యరేఖ నుండి కింది భాగానికి నీళ్లు పడాలి అని చెప్పినారు. ఆ విధముగా ఆ నీళ్లను 2 సార్లు తర్పయామి అనేటువంటి శబ్దం వచ్చేట్టుగా విడిచిపెట్టాలి. అందులో ముందుగా ప్రజాపతిం కాండఋషిం, సోమం కాండఋషిం, విశ్వాన్ దేవాన్ కాండఋషీన్, సాగుంహితీర్దేవతా ఉపనిషదం, యాజ్ఞికీర్దేవతా ఉపనిషదం, బ్రహ్మాణం స్వయంభువం, సదసస్పతిం. వీళ్ళు 9 మంది ఋషులు. ఆ 9 మంది ఋషులకు కూడా మనము తర్పయామి అంటూ 2 సార్లు విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన తర్వాత ఇక్కడ దేవతలకు సవ్యముగా యజ్ఞోపవీతం ఉండాలి. ఋషులకు నివీతి అనగా యజ్ఞోపవీతం దండవలే వేసుకోవాలి. పితృదేవతలకు ప్రాచీనావిధి అని అంటాం. ఇందులో జీవపితృవు లేక తండ్రి లేనటువంటి వాళ్ళు. జీవపితృవు అంటే తండ్రి ఉన్నటువంటి వాళ్ళు. తండ్రి ఉన్నటువంటి వాళ్ళు ఎడమ చేతి బొటన వేలుకు వేసుకోవాలి. తండ్రి లేనటువంటి వాళ్ళు ఎడమ చేతి కిందికి యజ్ఞోపవీతాన్ని వేసుకోవాలి. అక్కడ చెప్పాలి, సోమః పితృమాన్ యమోంగిరస్వాన్ అగ్నిశ్వాత్తాన్ అగ్నిః కవ్యవాహన దయోయే పితరః. అగ్నిదేవుడికి హవ్యవాహనుడు కవ్యవాహనుడు అని 2 పేర్లు. అందులో హవ్యవాహనుడు అనగా దేవతలకు ద్రవ్యాన్ని హవిస్సును ఇచ్చేటువంటి వాడు. పితృదేవతలకు ఇచ్చేటువంటి హవిస్సును మనం కవ్యము అని అంటాం. కవీయం. కాబట్టి దాన్ని అందించేటువంటి వ్యక్తి ఎవరు అంటే అగ్ని. ఆ అగ్నితో సమానముగా సోమః పితృమాన్ యమోంగిరస్వాన్ అగ్నిశ్వాత్తాన్ అగ్నిః కవ్యవాహన దయోయే పితరః తాన్ పితॄన్ తర్పయామి అని 3 మార్లు తర్పణ శబ్దం వచ్చేట్టుగా ఆ నీళ్లను విడిచిపెట్టాలి. ఇందులో కుడి చేతి బొటన వేలు గుండా నీళ్లు కింద పడేట్టుగా మనం విడవాలి. ఈ విధముగా బ్రహ్మయజ్ఞ లక్షణాన్ని చెప్పినారు. ఈ బ్రహ్మయజ్ఞం ఎప్పుడు ప్రారంభం చేయాలి అంటే, ఉపనయనం పంచమే మానవిత్తత్వం, షష్ఠే బ్రహ్మత్వమాప్నుయాత్, సప్తమే బ్రహ్మవర్చస్య ఇది వత్సర నిర్ణయ. ఉపనయనం అయ్యేటువంటి వయస్సు 5, 6, 7 సంవత్సరాలు అని చెప్పబడ్డది. ఆ విధముగా వేదాధ్యయనం చేసేటువంటి వాళ్ళు 7 సంవత్సరాల వరకు ఉపనయనం చేసుకోవాలి. వర్తకం చేసేటువంటి వాళ్ళు 9 సంవత్సరాల వరకు ఉపనయనం చేసుకోవచ్చు. రాజన్యం అనగా క్షాత్రియ ధర్మాలను పాటించేటువంటి వాళ్ళు 12 సంవత్సరాల వరకు ఉపనయనాన్ని ఆచరించాలి అని చెప్పినారు. ఆ ఉపనయనమైన పిమ్మట వసంత ఋతువులో బ్రహ్మజ్ఞానము కొరకు, గ్రీష్మ ఋతువులో రాజన్యము కొరకు, శైశిర ఋతువులో వర్తకము కొరకు ఉపనయనాన్ని ఆచరించినప్పటి నుంచి ఆ ధర్మాలు తనకు వస్తాయి అని చెబుతారు. ఈ విధముగా వేదోక్తమైనటువంటి అనేకమైనటువంటి మంత్రానుష్ఠానాల విషయం అన్నీ కూడా ఈ వేదములో గూఢముగా ఉన్నాయి. అవన్నీ కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ బ్రహ్మయజ్ఞాన్ని శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞోపవీతము మార్చుకొని, ఉపనయనమైన తరువాత శ్రావణ పౌర్ణమి రోజు యజ్ఞోపవీతాన్ని మార్చుకొని మౌంజీం మేఖలాం త్రివృతాం మౌంజీ ధారణ చేసి అక్కడి నుండి ఈ బ్రహ్మయజ్ఞాన్ని ఆచరించాలి అని మనకు వేదోక్తమైనటువంటి కర్మలు మనకు తెలుపుతూ ఉన్నాయి. ఈ విధముగా వేదసారాన్ని వీక్షిస్తూ ఇంకా అనేకమైనటువంటి విషయాలను తెలుసుకుంటూ మనం మరొక ఎపిసోడ్లో కలుద్దాం. స్వస్తి.